ధనవంతుడి గురించి వాక్యం ఇలా చెప్తుంది, అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. అంటే ధనవంతుడు ఆయన రాజ్యంలో చేరుట చాలా కష్టం. ఒక మాదిరిగా వ్యభిచారులతో కంపేర్ చేస్తే మారు మనసు పొంది వాళ్ళే దేవుని రాజ్యానికి చేరతారు. ఎందుకంటే వారి దగ్గర వయసు ఉన్నంత వరకే, అందం ఉన్నంత వరకే, తర్వాత వారు చేయలేరు, వారు దాన్ని కొనసాగించలేరు. కానీ ధనాపేక్ష ముసలివాడైనా, అటు బాల్యమైన యవ్వనమైన, ఎంత ముసలివాడైనా చచ్చేంత వరకు ఆ ఆశ, ఆ కోరిక పోదు. ఈవెన్ వ్యభిచారం వెక్కసమైతే చాలామంది మానేస్తారు, వెక్కసమైపోయి మానేస్తారు. కనీసం ఇది అలా వెక్కసమైపోద్దా ధనాపేక్ష? నువ్వు ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటాం. ఇంకా చెప్పాలంటే ఈ లోకము వ్యభిచారాన్ని పాపంగా చూపిస్తుంది, పాపంగా చెప్పుద్ది. అందుకనే కనీసం వాడు మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ధనాపేక్ష ఈ లోకం ఎక్కడ కూడా పాపంగా చెప్పదు, ఇంకా ఘనతగా చూపిస్తుంది. ఎవడు అత్యధికమైన ధనవంతుడు, ఎవడు అత్యధికంగా రోజుకి సంవత్సరానికి ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు అని ఇంకా గొప్పగా చూపిస్తుంది లోకం. సో లోకం ఒక పాపాన్ని గొప్పగా చూపిస్తుందంటే అది కేవలం ధనాపేక్షే. కాబట్టి కనీసం అది పాపమని కూడా తెలియదు. అందుకనే వాక్యం అంత క్లియర్గా చెప్తుంది, ధనవంతుడు ఆయన రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం. ఎందుకంటే లోకము దాన్ని ఘనతగా చూపిస్తుంది, పాపమని కనీసం ఆలోచన కూడా రానివ్వదు. అందుకే వాక్యం చెప్తుంది, సిరికిని దేవునికి దాసునిగా ఉండనేరదు. వ్యభిచారులైన మారి ఆయన రాజ్యము చేరతారేమో కానీ ధనాపేక్ష గలవాడు చచ్చేంత వరకు ఆ కోరికతో, ఆ ఆశతోటి మరణమైపోయి ఆయన రాజ్యం చేరలేడు. చాలా కష్టం. ధనాపేక్ష అనే గొప్ప పాపాన్ని ఈ లోకం ఘనతగా చూపెడుతుంది. నువ్వు గుర్తుపట్టలేని గొప్ప పాపం అది.